మనం ఫ్రెండ్స్తో పందెం కాస్తాం. నేను ఇది చేస్తా, నువ్వు అది చేయగలవా అంటూ సవాళ్లు విసురుతాం. కెరీర్కి సంబంధించి కానీ, లక్ష్యాల గురించి కానీ ఎప్పుడైనా అలాంటి సవాళ్లు ప్రయత్నించారా? ఏ రంగంలోనైనా పైకి రావాలంటే మనకి మనమే సవాళ్లు విసురుకోవాలి, లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. అది అందరూ చేసేదే అంటారా? నిజమే. కానీ అందరూ మనసులో అనుకుంటారు, కానీ సవాలుగా తీసుకోరు. అలా అనుకున్న దానికి కట్టుబడి సాధించేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. కానీ విఖ్యాత మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు బ్రూస్ లీ అలా కాదు. ఆయన ఏదైనా అనుకున్నాడంటే అది ప్రామిసరీ నోటు కిందే లెక్క. బ్రూస్ లీ తన లక్ష్యాన్ని తనకి తానే ఒక ఉత్తరంలాగా రాసుకున్నాడు. నేను అమెరికాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మొట్టమొదటి ఓరియంటల్ సూపర్ స్టార్ని అవుతాను. ప్రేక్షకులకు నటుడిగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తాను. 1970 నాటికి ప్రపంచ ఖ్యాతి పొందుతాను. 1980కంతా కోట్లాది డాలర్లకు అధిపతినవుతాను అంటూ రాసుకొని దానికి నా ప్రధాన లక్ష్యమని హెడ్డింగ్ పెట్టుకున్నాడు. దాన్ని మర్చిపోకుండా రోజుకోసారి చదువుకుంటూ స్ఫూర్తి పొందేవారు. ఆయన అనుకున్నట్లుగానే గొప్ప నటుడయ్యాడు. తాను అనుకున్న గడువు కన్నా చాలా ముందుగానే కోట్ల డాలర్లు సంపాదించుకున్నాడు బ్రూస్ లీ. ఒడిదుడుకులను అధిగమించి జీవితంలో గెలవాలి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని తపించే ప్రతి ఒక్కరికి బ్రూస్ లీ జీవితం ఎంతో స్ఫూర్తినిస్తుంది. లక్ష్యాలను నిత్యం గుర్తు చేసుకుంటూ కృషి చేసేలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేందుకు బ్రూస్ లీలా ఒక ఉత్తరం రాసుకోండి. ఏ సంవత్సరానికి ఏ స్థానంలో ఉండాలని అనుకుంటున్నారో, ఎంత సంపాదించాలని అనుకుంటున్నారో అన్నిటికీ గడువు నిర్దేశించుకొని అక్షరాల్లో పెట్టండి. రోజుకు ఒక్కసారైనా ఆ ఉత్తరం చదవండి. ప్రయత్నించే టైంలో చిన్న చిన్న అడ్డంకులు రావడం సహజం. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడల్లా మీ వెన్ను తట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చేది మీరు రాసిపెట్టుకున్న ఉత్తరం మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, అందుకోండి పెన్ను కాగితం.